ఒక చిన్న పిల్ల ఆత్మారవడం క్లియర్గా వినపడింది. బాబే 2 సార్లు అరిచింది. ఏంటి విన్నావు కదా క్లియర్గా? చుట్టూ అనవసరంగా వచ్చింది. చుట్టూ గేట్ నుంచి లోపలికి ఏమీ చేయదు. చింటూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. నేను ఇప్పుడు ఆల్రెడీ సనా బంగ్లా టాప్ బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో అయితే ఉన్నానమాట. ఎందుకురా అంటే మీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 1 లింక్ అయితే ఉంది. అది క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఓపిక లేని వాళ్ళ కోసం ముందే చెప్పేస్తున్నాను ఏం జరిగింది అనేది. చిన్న సింపుల్. కానీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా పార్ట్ 1 అయితే చూడండి, కామెంట్ సెక్షన్లో ఉంది. కానీ చూడలేని వాళ్ళకి, ఆల్రెడీ చూసిన వాళ్ళ కోసం ఒక్కసారి చిన్న 1 మినిట్లో చెప్పేస్తాను. ఏంటంటే ఈ బంగ్లాలో మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు అయితే మళ్ళీ వచ్చారు. సో వాళ్ళకన్నా ముందే 3 ఇయర్స్ బ్యాక్ నేను ఈ బంగ్లాలో గోస్ట్ హంటింగ్ చేశాను అనమాట. అప్పుడు నాకు కొన్ని విచిత్రమైన దెయ్యాలు, విచిత్రమైన సౌండ్లు అయితే రికార్డ్ అయ్యాయి. తర్వాత దీని బ్యాక్ స్టోరీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాను. నేనేమి ఇక్కడ లేను, పుట్టి పెరిగి లేను, నాకేం తెలియదు. అది నిజమో అని చెప్పేసి నేను స్టాంప్ వేసి కూడా మీకు ఎవరో చెప్పింది నేను చెప్తున్నాను అనమాట. అది నిజమని కూడా చెప్పట్లేదు, ముందే జాగ్రత్తగా వినండి గైస్. ఇది స్టోరీ నిజం అని నేను చెప్పట్లేదు. మేబీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకునేవారు, సనా అనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఊరేసుకొని చనిపోయారంట, అంతా స్టోరీ జరిగి ఉండేది. సనా అనే పాప ఆత్మ ఇక్కడ తిరుగుతుంది అని చెప్పేసి. ఈ బిల్డింగ్లోకి నేను 3 ఇయర్స్ బ్యాక్ చేశాను. తర్వాత రీసెంట్గా మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత కొన్ని కొత్త రకమైన విచిత్ర సౌండ్లు వినపడ్డాయంట. సో వాళ్ళ వీడియో చూసినప్పుడు కొంతమంది అన్న హంటర్ నరేష్ అన్న అని చెప్పి ఇట్లా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేశారు. ఏమని, ఈ బిల్డింగ్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త విచిత్ర శబ్దాలు వచ్చినాయి, కానీ నిజమో కాదో చెక్ చేయండి అని నన్ను వెళ్ళమన్నారు. నేను వచ్చి చూసేసరికి నిజంగానే వినపడ్డాయి కొత్త విచిత్రమైన దెయ్యాల శబ్దాలు. అది గాలి. సో అది గైస్, ఇప్పుడు చెక్ చేసుకుంటూ మళ్ళీ నేను ఇదంతా కూడా బిల్డింగ్ అంతా తిరిగాను. విచిత్ర శబ్దాలు రికార్డ్ అయ్యాయి. అదంతా కూడా పార్ట్ 1 వీడియో లింక్లో ఉంది, కామెంట్ సెక్షన్లో పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గేట్ దగ్గర ఒక ఉయ్యాళ్ళలో స్థలం ఉందన్నమాట, పిల్లలు ఆడుకునేది. ఆ ఉయ్యాలలు కూడా ఊగేవంట కరోనా టైంలో. ఎవరో చెప్పారు, గేదెలు కాచుకునే వాళ్ళ లెవెల్లో, లైక్ ఎలా అంటే గొర్రెలు కాచుకునే ఒక తాతలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు నాకు చెప్పారనమాట. నాకు అంటే నేను వీడియో కోసం నాకని చెప్తాను, నా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు. ఇది మ్యాటర్. సో అలా చెప్పడం వల్ల ఆ ఉయ్యాలలో ఊగే ప్లేస్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళి చూడబోతున్నాం. కానీ ఈ బిల్డింగ్ పైన ఉన్నాను నేను, కిందకి నడుచుకుంటా ప్రతి రూమ్ చెక్ చేసుకుంటా ఆ ఉయ్యాలలో ఊగే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ నిజంగా ఇంకా ఉందా లేదా సనా పాప చెక్ చేద్దాం. పాపే లైట్ ఆపేసి ఆర్పి లాంగ్ టార్చ్ లైట్ అయితే నా దగ్గర ఉందా? నువ్వు ఉంచుకో, ఎందుకంటే నీ కాళ్ళకి బెటర్. నేను ఫోన్ వేసుకుంటా. ఓకే. ఇది జాగ్రత్త, చెట్టు ఏదో అన్నా జిల్లేడు చెట్టు. కళ్ళలో పడుతుంది, చూసుకుంటా బాబాయ్. చెప్పాను కదా, ఆల్రెడీ మనం పైన అయితే ఉన్నాం. కిందకి దిగి కింద ఫ్లోర్లో చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. అది కూడా ఇయ్యమాట. చూపి లేట్ అని
తక్కువ పెట్టుకోవాలి, ఛార్జింగ్ అయిపోతుంది. కొద్దిసేపు ఉన్నాం కదా ఇక్కడ. అమ్మ సనా, ఇక్కడ నిజంగా నువ్వు కనుక ఉంటే ఒకసారి మాట్లాడి మా ఆడియన్స్ కనపడచ్చు కదా గైస్. నేను ముందే చూపిస్తున్నా చూడండి. హై సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? 11:35 PM అవుతుంది గైస్. సో ఈ టైంలో నిజంగా గోస్ట్ హంటింగ్ వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి, ఏది రియల్ ఏది ఫేక్ అనేది. చాలామంది టైమ్స్ కూడా అయితే చూపిరు ఇలా గూగుల్ టైం. న్యాచురల్గా ఫోన్లో టైం సెట్ చేసేసి గడియారంలో టైం సెట్ చేసి చూపించేస్తారు. మనది అయితే అలా ఉండదు. ఈ ప్లేస్లో సనా అనే పాప నిజంగా ఉందా లేదా తేలిపోవాలి రోజు ఎలాగైనా సరే. ఏమంటావు బాబు? అంతే. సనా సనా మధ్య రూమ్లో వెలిగింది, అక్కడే ఉండి ఉంటుంది. అక్కడికి వెళ్ళేది తప్ప. ఇంకా చెట్లు తప్ప ఏం లేవులే. మరి ఈ అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పవా? వెళ్ళిపోమంటారా? నా ఆడియన్స్ కోసం ఒక్కసారి. సనా కిటికీ సౌండ్ వచ్చినావా? నువ్వు పిలవగానే సౌండ్ వచ్చింది. సనా అన్నావు. పిల్లవాడు బెస్ట్ ఏమన్నా అలా పిలవాలిగా, మన ఆడియన్స్కి వింటారు కదా హ్యాపీగా. సనా ఎక్కువ సార్లు అంటే మన మీదకి వచ్చేస్తారు. ఎవరు లేరట, 100% చెప్తున్నాను. గదిలో చూపించవాలి. అసలు ఎందాక ఇటు వెళ్ళాలి. వర్షం పడింది, ఫుల్ వాటర్. అది బాగా ఎక్కి ఎన్నే వరపాలు కొట్టాలి ఎంతో. అబ్బాయి ఈ బంగ్లా మొత్తం మనం తిరిగేసానులే కానీ కిందకి వెళ్ళి వెతుకున్నాం. కిందకి వెళ్ళి వెతుకున్నాం. వీటి చెప్తాను లేదు గైస్. నేను ఆ ఉయ్యాలలో అంటుంది అదే ప్లేస్ ఎగ్జాక్ట్గా. అక్కడ ఉయ్యాళ్ళు ఉండేవంట, అక్కడ తిరిగేవంట. అది ఎంతవరకు నిజం అనేది చెక్ చేయాలి మనం ఈరోజు. బాబాయ్ ఉయ్యాళ్ళ దగ్గరికి వెళ్దాం. అదిగో తొలిపి శబ్దం భయంకరంగా వచ్చింది కదా.
దాదాపు సౌండ్ వచ్చింది అక్కడ. ఈ సౌండ్లు విచిత్రంగా వస్తూనే ఉంటాయి. మనకి ఎందుకు వెళ్దాం, సౌండ్ తెప్పించడం తప్ప ఇంకేం చేస్తాం. ఒక్క సనా పాప నాకు ఓపిక అయిపోయింది నేను పెరగడానికి. కిచెన్ అంట ఇది. సనా పాప కిచెన్ అంట. ప్రభా ఇక్కడ చూడు ఒకసారి. డియ్యమ్మ జీవితం. సనా పాప కిచెన్ Guys, అంట ఇది. మొత్తం 5 లైట్లు వెలుగుతున్నాయి ఇక్కడ. 100% ఆత్మ ఏదో ఉంది ఇక్కడ. సనా పాప కిచెన్ అంటావా? మేబీ. అయ్యి బాబోయ్. గైస్ చూడండి, మొత్తం అన్ని లైట్లు బ్లింక్ అవుతుంది. నడిచేసింది. లోపలికి వెళ్దా? సనా పాప కిచెన్. బాబాయ్ ఆ తలుపు చెప్పండి. అయ్యి బాబోయ్. ఎవరు చేశారు దగ్గర? సనా పాప. చింటూ భయం వేస్తుంది చింటూ. మెట్ల పైకి చూపించు, నాకు ఎందుకు తేడా పడుతుంది. మనం ఎంతసేపు పైన ఉన్నాగా, పైన ఎవరున్నట్టు? గైస్, ఆ సనా పాప చిన్నప్పుడు ఆత్మలా ఊగిన వేరే వాళ్ళు చూశాను అని చెప్పారు కదా, ఉయ్యాళ్ళు ఊగిని దానికి అదే అని. అది ఈ ప్లేస్. ఇవేనా ఉయ్యాలు? ఇవేనా? నాకు అర్థం కావట్లే. ఉయ్యాలు ఇవేనా అంటున్నా. ఏం గైస్, ఇది చూడండి ఒకసారి ఎలా బ్లింక్ అవుతుందో. దీన్ని అమ్మ జీవితం. చూడండి గైస్, ఈజీ. ఎలా? వాళ్ళు చెప్పింది నిజమే గైస్, 100కి 101%. అవి ఎలా బ్లింక్ అవుతుందో చూడండి ఒకసారి. బాబాయ్ చూడు ఒకసారి. అయ్యి బాబోయ్. ఆగిందేంటి? సనా 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 పాప సనా పాప సనా పాప బ్లింక్ ఏం చూసా? బాబాయ్గా
ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తున్నాయి గైస్ ఇక్కడ పైన ఇవి ఉయ్యాల తాళ్ళు ఒకప్పుడు. టచ్ అంతే అంటావా? రిస్కా? వేరే వాళ్ళ ప్రాపర్టీ మీద మనం చేయకూడదు కదా. తేడాగానే ఉంది బాబు ఈ ప్రదేశం మొత్తం. బా నాకు సనా గుర్తొస్తుంది నోట్లో. నువ్వు అంటే సనా వస్తుంది. ఏం కాదుగా. ఏమో బాబు, నువ్వు ఇంకా భయపెట్టకు బాబాయ్, నీకు ఇది చెప్పింది. స్టోరీ చెప్పి భయపెట్టింది నువ్వు. నీకెవరు చెప్పారు మరి? గుడ్ బాయా? చూపిస్తున్నా అలా. గైస్ ఈ బిల్డింగ్ పక్క సైడ్కి ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామని ఉంది. ఎందుకంటే బిల్డింగ్ లోపలికి వెళ్ళాం కానీ బిల్డింగ్ ముందుకు వచ్చాం కానీ బిల్డింగ్ బ్యాక్ సైడ్కి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అసలు ఏముంది, ఏమన్నా వింతగా ఏమన్నా రికార్డ్ అవుద్దా చెక్ చేసి వద్దాం. ఫోన్ లేట్ వేసుకుంటాను నేను. ఫోన్ లేట్ వేసుకో. ముళ్ళులా? ఇటు సైడ్ కూడా గేట్ ఉంది. గేట్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉందా? ఎవరైనా ఉన్నారా? బయటకు వచ్చేసింది కదా గోడ బయటికి. బయట కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయి.
పవర్ అయిపోయింది కదా ఇది. ఫ్లాట్ అమ్మబడినా అమ్మో పడదు అంట కొట్టేశారు చూడు. ఎవరో అమ్ముతానని కొట్టారు రాశారు, మరి ఎవరో అమ్మ పడదు అని చెప్పి రాసి కొట్టేశారు. ఎవరంట? సన్నపాప అంటారు. చెప్పడం దెయ్యాలు కూడా తిండొచ్చు. నేను ఒక్కనే లోపలికి వెళ్ళరానా? వెళ్తావా? లోపలికి వెళ్ళి వచ్చేస్తాను గైస్, జాగ్రత్తగా. ఒక్కనే లోపలికి వెళ్ళినా వద్దులే, వచ్చి నేను ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఒక్కనే బయట ఉండాలా? అందుకే నువ్వు వచ్చేసి. బయట పవర్ తగ్గింది. సనా పాప ఉన్నావా? సనా పాప దగ్గరికి వెళ్ళి అడిగేసేద్దాం కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా. పైకి వెళ్ళొద్దు, లైట్ కూడా లేదు. అదేలే కాదు, అది స్విచ్ ఆఫ్ అయ్యే లోపు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు నమ్మకం లేదు దొరా. సనా నువ్వు కానీ ఉంటే గివ్ మీ ఎ సిగ్నల్, గివ్ మీ ఎ సిగ్నల్, గివ్ మీ ఎ సిగ్నల్. మాట్లాడు కాబట్టి కనిపిస్తలే కదా. అడుగు. లైట్గా బ్లింక్ అవుతుంది ఎందుకంటే అది లోపల ఉన్నట్టుంది. అడుగు. గివ్ మీ ఎ సిగ్నల్. ఉన్నావా? అవుతుందా? అసలు పాప సౌండ్ చూసావా? అది ఎవరితే? పాప గొంతే కదా, విచిత్రంగా వచ్చింది. చింటూ చింటూ చింటూ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? అవసరమా? బాబాయ్ ఇలాంటప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ముందుకురా, ముందుకెళ్ళు. ఎందుకు భయపడతావు నువ్వు? ఇలాంటప్పుడు పారిపోతారు ఎవరన్నా. అసలు ధైర్యం తెచ్చుకోవాలి బాబాయ్, ఇప్పుడే నేర్చుకోవాలి. ఇంకా చాలా వీడియోలకి రావాలి నువ్వు నాతో పాటు. నీకు ధైర్యాన్ని తెప్పిస్తా. సౌండ్. ఉన్నావా అని అడుగు ఒకసారి. ఇందాక అడగలే ఇంట్లో, మరి ఇప్పుడు భయం ఏంటి? అది అరిస్తే మాత్రం భయపడతావా? సనా పాప, సనా పాప ఉన్నావా? సనా పాప. బాబాయ్ 2 సార్లు అరిచింది. ఏంటి విన్నావు కదా క్లియర్గా? చెట్టు 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 అనవసరంగా వచ్చింది. చెట్టు గేట్ నుంచి లోపలికి ఏమీ చేయదు, ఏమీ చేయదు. చెట్టు అనవసరంగా వచ్చిన లోపలికి. దా దా దా. సారీ పాప, ఇంక మరి నేను ఇంకెప్పుడు రాను నీకు డిస్టర్బ్ చేయడానికి. నన్ను క్షమించు. అయ్య బాబోయ్, వచ్చేస్తుంది బాబోయ్. సనా పాప, సారీ పాప. అదిగో చింటూ, సౌండ్ విన్నావా? అదిగో తలుపు శబ్దం. అవును బాబాయ్ పద. ఎక్కువసేపు ఉంటే ఇద్దరమే ఉన్నాం కదా, అర్ధరాత్రి అయిపోయింది. లైట్ అయిపోయినా. ఇప్పుడు సౌండ్ ఎందుకు అంత దారుణంగా వచ్చింది నేను చెప్పనా? చెప్పనా? చెప్పు. ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చి చెప్తాను. గేట్ దగ్గర వద్దు, ఇంకా కార్ దగ్గర వెళ్ళిపోతున్నాడు. నాకు దాడి వచ్చేస్తుంది. విను, మనం కరెక్ట్గా గేట్ కాడ ఉన్నాం, ఇంకా బంగ్లా లోపలే ఉన్నాం. రికార్డ్ చూపి. ఆల్రెడీ వాట్ ఈస్ ద టైం నౌ? అర్ధరాత్రి 12:01 AM అయింది. అది అందుకు విచిత్రంగా ఇప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. మనం ఇద్దరం ఉన్నాం కదా, వద్దు. నెక్స్ట్ టైం ఎక్కువ మందికి వచ్చినప్పుడు లోపలికి వెళ్దాం. ఒక్కొక్కడు 5గురిని 6గురిని తీసుకొస్తాడు. మరి ఇదేంటో నువ్వు ఒక్కడే మన ఇద్దరం అంటావు. ఏం చేస్తాం, అందరూ భయపడుతున్నారు కదా గోస్ట్ హంటింగ్కి వెళ్దామంటే. నేనేమో మరి ఎలా? మరి 5గురు 6గురు వెళ్ళేది వాళ్ళు ఫేక్ అంటావా? వాళ్ళ గురించి వదిలే, మనకి ఎందుకు. అటు కారెక్కి అని చెప్తావా? కార్లో చెప్తాము.
దగ్గర ఎక్కేసే బాబాయ్. పట్టుకు బ్యాగ్ గైస్, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ హాంటెడ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఓడి అమ్మ వణికించేసింది కాబయ్యా బాబాయ్. గైస్ లిటరల్గా చెప్తున్నా, తడిచిపోతుంది అనమాట మా బాబాయ్కైనా నాకైనా. ఎందుకురా అంటే మేము వస్తుంది ఇద్దరమే అనమాట. మాకు ఎందుకంటే దాదాపు నేను ఎంతమందిని రిక్వెస్ట్ చేసినా ఇంకా నీ గోస్ట్ హంటింగ్ అయితే రాము అని చెప్పి భయపడుతున్నారు. ఎందుకురా అంటే నేను వెళ్ళేయి నిజంగా ఆల్రెడీ అక్కడ దెయ్యం ఉంది అని ఆల్రెడీ ఎవరన్నా చెప్పినవి కానీ పుకార్లు ఉంటేనే ఆ ప్లేస్కి వెళ్తాను. సో తీరా వచ్చిన తర్వాత ఎలా ఉందో చూశారు కదా. నేను ఒక్కడనే కాదు, ఇంకా నాకన్నా ముందు నా తర్వాత చాలామంది గోస్ట్ హంటర్ల యూట్యూబర్లు వచ్చి వీడియో చేశారు. సో పర్టికులర్గా ఈ ఇంట్లో ఉందని చెప్పలేం, కానీ ఈ స్టోరీ నిజమా కాదా అనేది మనం చెప్పలేం. కానీ అబద్ధమై ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు, మనకు తెలియదు అది. సో వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చూడడానికి వచ్చాను. సో శబ్దాలు అయితే వినపడ్డాయి, అరుపులు వినపడ్డాయి. వాటర్ చింటూ వాటర్ అయిపోయినాయి కదా. అబ్బా ఖాళీ. ఈ టైంలో ఎక్కడ వాటర్ కూడా ఉండవు. వాటర్ కూడా లేవు. ఇది ఇంకా ఆఫ్ చేయలేదా గైస్? ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఎంతకన్నా రిస్క్ చేయాలని అసలు ఏమాత్రం కూడా లేదనమాట. ఇదేంటిది? బాబాయ్ గైస్, ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ లేట్ కట్టి పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు గైస్. మళ్ళీ ఇంకెప్పుడైతే ఈ ప్లేస్కి రాము, వస్తే కనుక ఎవరైనా ఇంకొక 2, 3, 4, 5 మంది సాయం ఉంటే మన ఎక్స్పెరిమెంట్స్ బాయ్స్ లాగా ఎక్కువ మంది లోపలికి వస్తే కొంచెం ఏదో బాగుంటుంది భయంకరంగా. అంతేగాని అంటే ధైర్యంగా ఉంటుంది, వీడియో కూడా భయంకరంగా ఉంటుంది. 2 వస్తే ఏంటంటే మా లైఫే భయంకరం అయిపోయేలా ఉంది. ఏముంది, మా బాబాయ్లకు దూరింది అనుకో, మా బాబాయ్ నేను ఆపలేను, ఒక్కడిని అయిపోతా. నాలో దూరినా మా బాబాయ్ ఆపలేడు, ఒక్కడిని అయిపోతాను. అలా అసలు నాకు అసలే భయం. అదేదో పక్షి అరుస్తుంది, తీతి పెట్ట, దాన్ని తీతి పెట్ట అంటారు. లైక్ ఆంధ్ర భాషలో, ఇంకా ఇంగ్లీష్లో నాకు ఏమంటారో తెలియదు, కానీ అది అరిచినప్పుడు ఎవరైనా చనిపోతారో అపశకునం అనమాట. సో అది బేభత్సంగా అరుస్తానే ఉంది మనం బంగ్లాలో తిరిగినంతసేపు కూడా. అదే సౌండ్ అంటావా? సీరియస్గా ఆ బంగ్లాలో తిరిగినంతసేపు బయట ఆ పక్షి అరుస్తూనే ఉందన్నమాట. అది ఏం పక్షి మీకు ఆల్రెడీ తెలుసు, తీతి పెట్ట అంటారు. నేను ఇక్కడ ఇమేజ్ చేస్తున్నాను చూడండి. సో మళ్ళీ అయితే 2 వచ్చే పరిస్థితి లేదు. ఓడి అమ్మ జీవితం. కానీ సో టాటా బాయ్ బాయ్ గైస్. వీడియోని అయితే లైక్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడి తీసాం. అర్ధరాత్రి 12 అవుతుంది. ఇక్కడ చూపించుకోవాలి, అర్ధరాత్రి 12:05 అవుతుంది. ఈ టైంలో అక్కడ గోస్ట్ హంటింగ్ అయితే చేసాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. వీడియోని అయితే లైక్ చేసి కనీసం వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో 2, 3 మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు వీడియో చూసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నాకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు ఇంకా బోల్డ్ అని గోస్ట్ హంటింగ్ వీడియోలు చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నెక్స్ట్ గోస్ట్ హంటింగ్లో వెళ్ళి బతికి బట్ట కట్టిపోయి ఇంటికి తిరిగి వస్తే అప్పుడు మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. ఓకేనా? అంతే, ఇంకా గోస్ట్ హంటింగ్ వీడియోస్ అంటేనే రిస్క్ ఇలాగే ఉంటుంది అనమాట. ఓకేనా? టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.